రిషిక ప్రియ ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరం. ఆ రోజు నేను హోమ్ మినిస్టర్ గారు, మళ్ళా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు తరచూ దానిపైన రివ్యూ చేశారు. లోకేష్ అన్న నాకు తక్షణం పిలిచి ఏం జరుగుతోంది, ఎందుకు జరిగింది, ఇట్లా దీనిపైన ఏం చేశారు, ఎందుకు ఇంత డిలే జరిగింది తెలుస్తానే తక్షణం యాక్షన్ తీసుకొని పాపకు తగిన న్యాయం చేయాలి కదా. లేదన్నా మాకు తెలిసేటప్పటికి ఆ పాప చనిపోయింది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేస్తాం. పాప చనిపోయింది. ఏదైతే డ్రగ్స్కి ఎక్కువ గంజాయికో అదేదో చెప్తారే ఆ విధంగా ఆయన అలవాటు ఉన్నట్టు ఆయన కర్మ ఆయన తినేసి, ఏదైతే అతని పేరు కులవర్ధన్ కర్మ అతనికి వెంటాడి. దానికి ఎవరేం బాధ్యులు కాదు. కాకపోతే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. మహిళల పట్ల ఎవరైనా ఏమైనా ప్రవర్తిస్తే దానికి సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది. ఏదైతే రిషిక ప్రియ జరిగిన దీనికి చాలా బాధపడుతున్నాం. నేను ఆ రోజు వాళ్ళ అమ్మగారితో దాదాపు 4 దఫాలు మాట్లాడడం జరిగింది. వాళ్ళ నాన్నతో మాట్లాడినాను, గోపితో. అదేవిధంగా వాళ్ళ చిన్నాన్న శ్రీనివాసులు అంటే ఆయనతో మాట్లాడాను. నిత్యం మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడి అది ఎట్టి పరిస్థితిలో పరిష్కారం చేస్తామని చెప్పి పూర్తి స్థాయిగా ఆ రోజు ఉండి వాళ్లకు బాడీ ఇంటి నుంచి తరలించి గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం అయ్యి బాడీ వాళ్ళు తీసుకువెళ్ళేటంతవరకు కూడా నేను పూర్తిగా దాని వెనకాల ఫాలోఅప్ చేసి క్షణం నేను ఆ రోజు మన లొకేషన్ ఇంట్లోనే ఉన్నాను. నేను అక్కడే కూర్చొని మొత్తం ఫాలోఅప్ చేసి కంప్లీట్ అయినాక మళ్ళీ లొకేషన్ గారికి ఇన్ఫామ్ చేసి మళ్ళీ బయటకు వచ్చాను. ఆ విధంగా ఏదైతే మన రిషిక ప్రియ నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. చాలా ఎవరో చేసిన తప్పు కావచ్చు, బట్ ఆ బిడ్డకు ఆ విధంగా చేయడం చాలా దుర్మార్గం. అది అటువంటి చర్యలకు మా సమాజంలో మనం ఉన్న సమాజంలో ఎక్కడ దీనికి చోటు లేదు. ఇది నిజంగా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇటువంటి ఏమైనా చర్యలు ఇటువంటి దీనికి సమాజంలో ఎక్కడెక్కడ గుర్తింపు లేదు. ఇటువంటి చేసిన వాళ్ళకి వాని కర్మనే అతనికి వెంటాడిందని చెప్పి తెలియజేస్తూ సెలవు.